ఇక ముఖ్యంగా కొండా సురేఖ గారి ఇష్యూకి వచ్చినప్పుడు ఒక రకంగా ఆమె అంటే ఒక మహిళ గురించి ఆమె కించపరిచేలాగా వ్యక్తిత్వ హననం చేసేలాగా మాట్లాడితే మీరు ఆమెలో కులం చూశారు, సమర్థించారు. దాన్ని ఎలా మీరు మీరు తప్పు అర్థం చేసుకుంటారు. నేనేమంటున్నా, సరే ఆ కొండా సురేఖ గారిని మాట్లాడిన మాటలు, దాని తదుపరి దానివల్ల బాధ కలిగిన వ్యక్తుల మాట, దాని తర్వాత సురేఖ గారి స్పందన, నేను ఐ డోంట్ వాంట్ రిపీట్ దట్ కంటెంట్. కానీ వెన్ షీ అడ్మిటెడ్ ఐఎమ్ టేకింగ్ రిటర్న్ అన్న తర్వాత కూడా ఎపిసోడ్ క్లోజ్ కానప్పుడు నేను దయచేసి నన్ను ఎప్పుడైనా ఇంటర్ఫరెన్స్ చూడండి. మీరు మాట్లాడినరు, మీ తర్వాత వాళ్ళు స్పందించరు, వాళ్ళ స్పందనకు మీరు మళ్ళీ రియాక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అదే ఎపిసోడ్ కంటిన్యూ అయితే డోంట్ థింక్ షీఈ్ ఏ అలోన్ యాజ్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్ ఉమెన్, డోంట్ కంటిన్యూ దిస్ డైలాగ్ అని చెప్పిన అంతే. ఇవాళ కూడా ఆ మాట కట్టకూడదు. మీరు ఒక మాట, నేను సరే సందర్భమా కాదా నాకు తెలియదు, నిండు సభల ఎన్టీ రామారావు గారు కూతురుని, ఎన్టీ రామారావు సినీ ఫీల్డ్ లిజెండ్, వారి కూతురే కదా, కూతురు మీద మాట్లాడినప్పుడు సినీ ప్రముఖులంతా ఎందుకు స్పందించారు? మొన్నటి ప్రభుత్వం కూడా సినిమా వాళ్ళందరినీ ఇట్లా అంటే ఇట్లా ఒక కంట్రోల్ ఉండరు. మేము అనేటప్పుడు మా ప్రభుత్వం మీద పెద్ద అంత దాడి చేసి మొత్తం ఏదో వార్నింగ్లు ఇచ్చే కాడికి వస్తే అట్లా వద్దు, ఆమె స్పందించింది, ఇక ఈ ఎపిసోడ్ను ఖతం చేయనని చెప్పిన. నేనేమరిని థ్రెటన్ చేయలే, లేదా ఆమె మాట్లాడిందని నేను సమర్థించలే. జస్ట్ ఐ టోల్డ్ ప్లీజ్ క్లోజ్ ఇట్, డోంట్ ఇంకా ఇటువంటి సంభాషణ ఇంకా జరగదుగా అనే ఒక తపనతోటి అటు వాళ్ళ సంక్షేమం దృష్ట్యా ఇటు వీళ్ళ సంక్షేమం దృష్ట్యా మాట్లాడినా. చివరిగా తప్ప లేదు, అస్సలు లేదు. ఎందుకంటే ఆ రోజు మీరు సమర్థించిన తీరు కూడా బాగుంది. ఒక తోటి పొలిటీషియన్గా, మంత్రిగా, సహచర మంత్రిగా అప్పటిగా రియాక్ట్ అయింది కదా, కూడా జరిగింది కదా వ్యక్తిత్వ హననం అనేది, రియాక్ట్ అయింది కదా. షీ టోల్డ్ సమ్, అరే భయ్ ఓకే వాపస్ తీసుకోమని తీసుకుంటాను, మళ్ళీ దాని తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ ప్రాసెస్ నాట్ అక్సెప్టబుల్.